మహారాష్ట్రలోని నాందేడ్ లాతూర్ సమీపంలో అంటే ఈ మార్గం మధ్యలో విష్ణుపురి దగ్గర ఒక ఫ్లైఓవర్ కూలిపోయింది. ఈ ఫ్లైఓవర్ కూలిపోవడం అంటే ప్రాణ నష్టం జరగలేదు కానీ అంటే కాంట్రాక్టులు ఏ విధంగా ఉన్నారు, కాంట్రాక్టుల వెనక అంటే ఇప్పుడు అధికారులు ఉంటారు, అధికారులు అలాగే నాయకులు అందరు తినేగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి 35 రూపాయలు మనం ప్రాజెక్టు మీద పెడుతున్నాం, 65 రూపాయలు కాంట్రాక్టరు, రాజకీయ నాయకులు, అధికారులు వీళ్ళ ముగ్గురు జేబులకు వెళ్తున్నాయి. ఇది ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద క్యాన్సర్. అంటే మహారాష్ట్రని కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రమైనా సరే ఇలాంటి వాటిని మనం ఖండించగలగాలి. అది ఎప్పుడు కట్టినా సరే ఎవడైనా సరే దీని వెనక ఎవరున్నా సరే, అది బీజేపీ నాయకుడున్నా, కాంగ్రెస్ నాయకులున్నా, లేకపోతే కాంట్రాక్టర్ ఎవరైనా సరే దీని మీద ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు వేయకపోతే మిగతా కాంట్రాక్టులు కూడా ఇదే విధానమైనటువంటి దీన్ని కొనసాగిస్తారు. ఎవరైనా సరే అవినీతిని ప్రోత్సహిస్తే అంటే మనం మామూలుగా కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా బెటర్, కానీ ఇప్పుడు బీజేపీ నాయకుల్లో కూడా కొంతమంది ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైంది, ఏ హయాంలో మొదలైంది అనే దానికంటే దాని యొక్క లైఫ్ టైం ఎంత ఉంది, దాని లైఫ్ టైం పూర్తి అయిపోతే అధికారులు దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఒకవేళ ఒక స్కూల్ బస్సులో లేకపోతే ఇంకేదైనా అలాంటి దాని మీద వెళ్తున్నప్పుడు పరిస్థితి ఏంటి, చనిపోతే. మనం ఇంతకుముందు పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయినప్పుడు చూసాం. అప్పుడు దాని మీద జరిగినటువంటి అవినీతి కూలిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ రాజకీయ నాయకులందరూ కూడా అప్పటికప్పుడు పంచులు సర్దుకొని ఒక్కొక్కడు మళ్ళీ దాని మీద పూర్తి నివేదిక తెచ్చుకొని అప్పుడు అవినీతి లేకుండా దాన్ని కట్టారు. మరి అంతకుముందు ఎందుకు కట్టలేదు? అన్ని ఫ్లైఓవర్లు అలాగే ఉంటాయి అనుకున్నారు. అంటే ఫ్లైఓవర్ ఓపెన్ చేసిస్తే చాలు, ఆ తర్వాత కూలిపోయినా మనకు సంబంధం లేదు. ఇది చాలా కాంట్రాక్టర్లో ఉంది ఇలాంటి భావం. అది ఒక సీసీ రోడ్ నుంచి ఇలాంటి ఫ్లైఓవర్ల వరకు ఇలా అవినీతి కూరుకుపోతూ ఉంది. ఇది మన దేశానికి చాలా పెద్ద ప్రమాదం.